అందరూ బైబిల్ తీయండి. పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నుండి యెషయా గ్రంథం 6వ అధ్యాయం మొదటి వచనాన్ని చదువుదాం. యెషయా గ్రంథం 6వ అధ్యాయం మొదటి వచనం. రాజైన ఉజ్జియా మృతి పొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమునందు ప్రభు ఆసీనుడై ఉండగా నేను చూచి తినే. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడలారా, దైవ దర్శనం, దేవుని యొక్క దర్శనం అనుభవం అన్నది ప్రతివారు కలిగి ఉండాలి. ఈ భూమండలములో ప్రపంచవ్యాప్తముగా ప్రతి ఒక్కరు కూడా పొందవలసిన అనుభవం, అనుభవించవలసినటువంటి అనుభవం దైవ దర్శనం. ఈ దైవ దర్శనం పొందినటువంటి యెషయా యొక్క ఆధ్యాత్మిక జీవితం విప్లవాత్మకముగా మార్చబడింది. ఓ గొప్ప పెనుమార్పు ఆత్మీయ జీవితములో కలిగింది. నేను బలహీనుడను, నేను అపవిత్రుడను, నా వల్ల కాదు, నేను చెయ్యలేను, నేను అల్పుడను అన్నటువంటి యెషయా యొక్క జీవితాన్ని అద్భుతమైన రీతిలో ఒక పెద్ద ప్రవక్తగాను, పెద్ద ప్రవక్తలలో ఒక ప్రథమ స్థానములోను ఉండేటట్లుగా నిలిపింది దైవ దర్శనం. ఇలాంటి దైవ దర్శనం ఇక్కడ చేరిన మనమైనా, వెలుపట ఉన్నవారైనా, ఈ భూమండలములో ప్రతి ఒక్కరూ ఈ దైవ దర్శనాన్ని కలిగి ఉంటే వారి వ్యక్తిగత జీవితం, ఆధ్యాత్మిక జీవితం, కుటుంబ వ్యవస్థ లేదా వారి యొక్క విశ్వాస జీవితములో గొప్ప విప్లవాత్మకమైన మార్పు కలుగుతుందన్న విషయానికి నిదర్శనం యెషయా భక్తుడు. కానీ ఇలాంటి దైవ దర్శనానికి బదులుగా దూరదర్శన ఎక్కువైంది. దైవ దర్శనానికి బదులుగా దూరదర్శన ఎక్కువైపోయింది. ఒకరోజు ప్రత్యేకమైనటువంటి ప్రార్థనా కూడిక దైవజనుడు ఏర్పాటు చేశాడట. ఒక్కరోజు మాత్రమే ఒక స్త్రీ తన భర్తతో చెప్తుంది, ఏమండి, ఒక్కరోజు మాత్రమే దైవజనుడు ప్రార్థన ఏర్పాటు చేశాడు, నేను వెళ్ళాలి, అక్కడ నన్ను దించు అన్నాడట, అనిందట తన భర్తతో. అప్పుడు తన భర్త అన్నాడంట, సమయం చాలా అయింది, అయినా అక్కడికి వెళ్తే
అందరిలో నువ్వు ఒక్కదానివి, ఇంట్లో అయితే ప్రత్యేకంగా నువ్వు ఒక్కదానివై ఉంటావు. ఏసీలో కూలర్ వేసుకొని ఫ్యాన్లు వేసుకొని చక్కగా సోఫా సీట్లో కూర్చొని లైవ్లో వాక్యం వినొచ్చు, నేను కనెక్ట్ చేస్తాను, కూర్చొని విను అన్నాడట. అని వెలుపలికి వెళ్ళాడు. తన పని ముగించుకొని మధ్యాహ్నం కల్లా వచ్చాడు. అప్పుడు భార్యతో అన్నాడు, ఏమండి అయిపోయిందా? అయిపోయింది. అయితే అన్నం పెట్టు అన్నాడట. అప్పుడు తన భార్య అనిందట, అభిరుచిని చాలా మంచి వంటకాలు ఉంటాయండి, గుమగుమలాడుతూ ఉంటాయి, చాలా వంటకాలు ఉంటాయి, అవి పెట్టుకోండి అనిందంట. అది ఎట్లా కుదిరిద్ది? మరి అది కుదరదు, ఇది ఎందుకు కుదిరిద్ది అనిందంట. అర్థమైందా? చాలా మంది దైవ దర్శనానికి బదులు, దేవుని ప్రత్యక్షకు బదులు దూరదర్శనం ఎక్కువైపోయింది. ఏమండి అక్కడికి వెళ్తే ఒక ప్రసంగమే, ఇంట్లో టీవీ ఆన్ చేస్తే వందల సేవకులు, వందల ప్రసంగాలు. ఏం వెళ్దాంలే. దేవుని యొక్క ప్రత్యక్షత, దైవ దర్శనాన్ని అనుభవిస్తూ తన అనుభవములో మార్పు పొందాలన్న ఆశ కాదు, దూరదర్శనం చూస్తూ దైవ ప్రత్యక్షత. ఏమండి లైవ్ కు ప్రత్యక్షతలో ఉండటానికి ఎంత తేడా. ఆమె కదా చెప్పినట్టు, భోజనం పెట్టంటే అభిరుచిలో మంచి వంటకాలు చేస్తూ ఉంటారు, భోంచేయనిందంట. అది కుదురుద్దా? టీవీలో అభిరుచి అనే ఒక ప్రోగ్రాం వస్తూ ఉంటుంది, మీకు బాగా తెలిసిండు. వంటకాలు చేస్తూ ఉంటారు, ఆ వంటకాలు ఈయనకు తినమని చెప్తుంది, అది అవుతుందా? అలానే ఇంటి దగ్గర ఉండి లైవ్ దూరదర్శన్లో చూస్తూ నేను దేవుని ప్రత్యక్షతను, దైవ దర్శనాన్ని పొంది మార్పు చెందాలంటే అది కుదరదండి. అదేవిధంగా మనమైన కూడా లైవ్లో వాక్యం వింటే అంతగా దేవుని యొక్క ప్రత్యక్షత, అనుభవం, ఆ మార్పు ఉండదండి. ఈ రోజున ఈ దూరదర్శన్ ఎక్కువైపోయింది. ఈ మధ్య కాలంలో ఒక ఆయన ఎక్కడో హైదరాబాద్లో ఉంటూ కూడా అనేక చోట్ల పరదాలు పెట్టి లైవ్ ఇస్తున్నాడు. ఏమండి అక్కడికి పరుగోని పరుగులు తీస్తున్నారు ప్రజలు, విశ్వాసులు. ఎప్పుడు లైవ్? ఎప్పుడండి? రావడానికి వీలు కానప్పుడు, వచ్చేదానికి అవకాశము లేనప్పుడు. అంటే ఒక మాటలో చెప్పాలంటే మంచంలో పడి లేవలేని స్థితిలో ఉన్నప్పుడు లైవ్. అన్ని బాగోండి, అంతా బాగోండి, లైవ్లో నేను వింటాను, చూస్తాను అంటే ఇది కరెక్ట్ కాదు. అదే యేసుక్రీస్తు ప్రభుల వారు ఒక చోట ఉండి ఈ భూప్రపంచాన్ని అంతటిని కూడా నేను లైవ్లో నా వాక్యాన్ని తెలియజేస్తాను, ప్రతి వారికి నా మాటలను వినిపిస్తాను, ఆ వాక్యమును బోధిస్తానే అనుకొని ఉంటే ఈ టయానికి ఈ రోజున లైవ్ అని లైవ్ ఇస్తున్న వారికి కూడా అవకాశం ఉండేది కాదు. అవునా కదా? ఆయనే ఆ రోజున లైవ్ అని చేత కదా ఆయనకు.
ఒక్క మనిషి కోసం ప్రాక్టికల్గా ఎరుకోకు వెళ్ళాడు. ఒక్క వ్యక్తి కోసం, ఒక్క పాపి కోసం, ఒక నశించిపోతున్న ఆత్మ కోసం. కానీ ఈ రోజున రక్షింపబడిన వారే, గొప్ప సేవకులమని పిలువబడుతున్న వారే, ప్రత్యేకించబడిన వారమనే లైవ్ ప్రోగ్రామ్ అని చెప్పేసి దూరదర్శనాన్ని ఆ అనుభవంలోనికి నెట్టేస్తున్నారు, ఆ అనుభవంలోనికి నడిపిస్తున్నారు. కానీ దైవ దర్శన అనుభవంలోనికి తీసుకురాలేకపోతున్నారు. నేను అంత గొప్ప వ్యక్తులను విమర్శించటానికి యోగ్యును కాదు, అయినప్పటికీ సత్యాన్ని మీకు తెలియచేయాలనే ఉద్దేశంతో మాట్లాడుతున్నాను. కానీ తిక్క గొర్రెలు ఉంటాయే కొన్ని, పిచ్చి గొర్రెలు. ఆ గొర్రెలు పరుగో ఏమండి, చదువుకునే పిల్లలు ఉన్నారు, ఆఫ్లైన్ ఆన్లైన్ అని. ఆన్లైన్ చదువు ఎట్లుంటదండి? ఆన్లైన్ చదువు ఎట్లుంటది? ముందర ఒకవేళ ట్యాబో, మొబైలో, టీవీ పెట్టుకొని ఆన్ చేసుకొని ఎక్కడో అక్కడ వాళ్ళు లైవ్ ఇస్తూ ఉంటే వింటూ ఉండాలి. మరలా అర్థం కాకపోతే చెప్తాడా? అడగడానికి అవకాశం ఉంటుందా? లేదు. ఈ పిల్లవాడు ఏం చేస్తున్నాడో ఆ వ్యక్తికి కనబడుతుందా? తింటూ వింటున్నాడా? ఆడుకుంటూ వింటున్నాడా? మనసు పెట్టి వింటున్నాడా? లేదా ఎక్కడో బొమ్మలతోనో వాటితోనో వీటితోనో గేమ్ ఆడుకుంటూ వింటున్నాడా? ఏం తెలుసండి? ప్రత్యక్షంగా ఉంటేనే, ప్రత్యక్షంగా చదువు చెబుతుంటేనే ఈనాడు పిల్లలకు చదువు అంతంత మాత్రం. ఇక ఆన్లైన్ అంటే ఎట్లుంటుందండి? కరోనా అప్పుడు ఆన్లైన్ క్లాసులని స్టార్ట్ చేశారు. నిజానికి చదువు కథ దేవుడు ఎరుగు, కానీ పిల్లలు ఆ మొబైల్లో నెట్లోకి వెళ్ళిపోయి ఆ వలలో పడి నేటి క్షణం వరకు బయటికి రాలేకపోతే, అంటే నెట్ అంటే వలే కదండి, ఆ వలలో పడి ఎంతసేపు ఉన్నా ఏం చేస్తారండి? సెల్లే. ఎంతసేపు ఉన్నా ట్యాబే, ఎంతసేపు ఉన్నా ల్యాప్టాపే, ఎంతసేపు ఉన్నా అదేగా. ఆ నెట్లో నుంచి బయటికి, ఆ వలలో నుంచి బయటికి రాలేకపోతున్నారు. ఒకవేళ తల్లి తండ్రి ఒకవేళ చెప్పారే అనుకో, వారి మీద కూడా తిరగబాటు చేస్తున్నారు. దూరదర్శనకు దైవ దర్శనంకు చాలా తేడా. అంటే ప్రత్యక్షతకు పరోక్షానికి చాలా తేడా. ఇప్పుడు నేనున్నానండి, ప్రత్యక్షంగా మీరు వింటున్నారు. ఎవరు వింటున్నారా, ఎవరు నిద్రపోతున్నారో నాకు బాగా తెలుసు. ఎవరు మనసు పెట్టి వింటున్నారా, మనసు ఎక్కడో పెట్టి ఊరికి మనిషి మాత్రమే ఉంటున్నారో నాకు బాగా తెలుసు. ఎవరు ఆసక్తితో వింటున్నారా, లేకపోతే ఏదో వింటున్నామని వింటున్నారా నాకు బాగా తెలుసు. ఎందుకంటే మీ ముఖాలు చూస్తేనే అర్థమైతే. లేదా మీరు నన్ను చూస్తున్నారనుకోండి, నేను చెబుతున్న విధానం లేదా ఎక్స్ప్రెషన్ అని ఉంటదే, అది ఎలా చేస్తున్నానో అది మీకు అర్థమయ్యే రీతిగా కొన్నిసార్లు మాట విన్నప్పుడు ఆ మాట అర్థం కానప్పుడు ఈ ఎక్స్ప్రెషన్తో ఏమైతే అర్థమవుతుంది. ఖచ్చితంగా మాట అర్థం కానప్పుడు ఎక్స్ప్రెషన్తో అయినా కూడా, చెబుతున్న విధానాన్ని బట్టి అయినా కూడా అర్థమవుతుంది. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజున ఇలాంటి దూరదర్శనం ఎక్కువైపోయింది, కానీ దైవ దర్శనం అనుభవం తగ్గిపోయింది. దూరదర్శన అనుభవం పెరిగిపోయింది. బైబిల్లో ఒక మాట రాయబడింది, పరిశుద్ధ గ్రంథముల నుంచి సామెతల గ్రంథం 29వ అధ్యాయం 18వ వాక్యం.
సామెతల గ్రంథం 29వ అధ్యాయం 18వ వాక్యం. దేవోక్తి లేని ఎడల జనులు కట్టులేక తిరుగుదురు. దేవోక్తి అంటే దైవ దర్శనం లేదా దేవుని ప్రత్యక్షత లేని జనులు ఎలాగుంటారంటండి? కట్టు లేకుండా, అంటే వారికి కట్టుబాటు ఉండదు, ఇక నియమ నిబంధనలు ఉండవు, ఇక ఆజ్ఞలు ఏముండవు. ఎటు పడితే అటు తిరిగేస్తారు. ఒక్క మాటలో చెప్పాలంటే త్రోవ తప్పిపోతారు, సరైన మార్గములో నడిపించబడరు, త్రోవను తొలగిపోతారు. దేవుని యొక్క ప్రత్యక్షత అనగా దైవ దర్శనం కలిగిన వారైతే వారికి ఒక గురి, గమ్యం, ఒక దిశ, ఒక మార్గం ఏర్పడుతుంది. ఏ విధంగా నిర్ణయాలు తీసుకోవాలి, ఏ విధముగా ఏ మార్గంలో సరైన మార్గంలో నడవాలి, ఏ విధముగా నేను మేలుకరంగా ఆశీర్వాదకరంగా ఉండాలన్న విషయం చాలా చక్కగా తేట తెల్లగా తెలియపరచబడుతుంది. ఈ దైవ దర్శనం అనగా దేవోక్తి లేకపోతే జనులు త్రోవ తప్పి తిరిగిపోతారు, ఎటు పడితే అటు వెళ్ళిపోతారు. కానీ యెషయాకి ఇచ్చినటువంటి దైవ దర్శనం చాలా గొప్పదండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చాలా గొప్పది. ఎంత గొప్పది అంటే తన జీవితాన్నే ఓ విప్లవాత్మకమైనటువంటి మార్పులోనికి తీసుకొని వచ్చింది, పెను మార్పులోనికి తీసుకొని వచ్చింది. ప్రవక్తలు చాలా మంది ఉన్నారు, కానీ ప్రథమ స్థానం ఎవరిది అంటే యెషయానే చెబుతారు. పెద్ద ప్రవక్తల్లో ఎవరంటే యెషయానే చెబుతారు. అలాంటి గొప్ప మార్పు తీసుకొని వస్తుంది దైవ దర్శనం అన్న విషయం. అందుకు తప్పక ప్రతి మనిషి దైవ దర్శనం అనే అనుభవం, దేవుని ప్రత్యక్షత అనే అనుభవం కలిగి ఉండి తీరాలి. అప్పుడు మన జీవితాలలో పెను మార్పు కలుగుతుంది, విప్లవాత్మకమైన మార్పులు వస్తాయి. దేవునికి మహిమకరంగా జీవించటానికి వీలు పడుతుందన్న విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నా. ప్రియ దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథంలో మనం సౌలు అన్న వ్యక్తిని జ్ఞాపకం చేసుకుంటే అపోస్తుల కార్యముల గ్రంథం 9వ అధ్యాయం 1వ వచనం నుంచి మీరు చదువుకోండి. తర్వాత సౌలుగా ఉన్నాడు. ఆయన గొప్ప విద్యలోను లేదా ఇతరితర వాటిలోనూ ప్రావీణ్యత పొందినటువంటి వాడు. మతపరంగా అయితే చాలా నిష్ఠ కలిగినటువంటి వాడు. అధికారులు, ప్రభుత్వము ఏదైతే తాకీదు అనగా జారీ చేస్తారో దాన్ని తూచా తప్పక పాటించి దాన్ని చేసేటువంటి వాడు. ఒకానొక దినాన మతపరమైనటువంటి ఆలోచన కలిగినటువంటి సౌలు, యూదా మతమే చాలా గొప్పదని భావించే సౌలు, క్రైస్తవులు అనబడే ప్రతి వారిని కూడా హింసించటానికి, చంపటానికి, ఇబ్బందులకు గురి చేయటానికి కంకణం కట్టుకొని పై అధికారుల చేత తాకీదు పొంది ప్రయాణం కొనసాగిస్తున్నాడు. ఒకానొక రోజున మార్గ మధ్యలో అనగా దమస్కుకు వెళ్తున్నటువంటి మార్గ మధ్యలో ఒక గొప్ప స్వరం వినపడింది. సౌలా, సౌలా, నీవేలా నన్ను హింసించుచున్నావో? అర్థం కాలే సౌలుకు. ఒక క్షణం స్టన్ అయిపోయాడు.
నిన్ను హింసించటం ఏంటయ్యా? అసలు నువ్వెవరు? నన్నెందుకు ఇప్పుడు దర్శించావు? నేనేం చేయాలి? అసలు నేను పోయే పని వేరు, నువ్వు మాట్లాడుతున్న మాట తీరు వేరు అన్న ఆ భావనలో ఉన్నటువంటి సౌలుతో మాట్లాడుతున్నాడు. నేనే నువ్వు హింసించడానికి వెళ్తున్నావే క్రైస్తవులు అనబడే వారిని, దేవుని పిల్లలను మతమనే మత్తులో ఉండి కంట్లో పొరలు కమ్ముకొని మతమే పిచ్చిగా భావించి క్రైస్తవం కూడా ఒక మతమని క్రైస్తవులు అనబడే వారిని హింసించడానికి చంపడానికి వెళ్తున్నావే, వారి దేవుడనే నేనే క్రీస్తును అన్నాడు. వెంటనే ఒక గొప్ప వెలుగు కలిగింది, ఒక దర్శనం కలిగింది. వెంటనే కళ్ళు మూసుకొని పోయాయి. ఏం చేయాలి ప్రభువా? నేనేం చేయాలి ప్రభు అంటే, ఇదిగో పలానా చోటుకి వెళ్ళు, పలానా వ్యక్తి దగ్గరికి వెళ్ళు, ప్రార్థన చేయించుకో. వెళ్ళాడు, ప్రార్థన చేయించుకున్నాడు. కండ్లలో నుంచి పొరలు రాలిపడ్డాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏ పొరలవి? మతమనే పొరలు, మతమనే మత్తు పొరలు రాలిపడ్డాయి. నాటి నుంచి ఆ దైవ దర్శనము ద్వారా పొందిన అనుభవంలో నుండి నా ప్రియ దేవుని బిడ్డలారా, ఆ రోజు నుండి క్రీస్తే దేవుడని ప్రకటించాడు. హల్లెలూయా. యేసుక్రీస్తే దేవుడని ప్రకటించాడు. ఆయనే నిజమైన దేవుడని ప్రకటించాడు. ఆయనే పాపుల రక్షకుడని ప్రకటించాడు. ఆయనే రాబోవు మెస్సియా అని చెబుతూ వచ్చాడు, రాబోవు వాడని చెప్తూ వచ్చాడు. దేవుని దర్శనము పొందకపోతే పాపికి మార్పు లేదు, మారు మనసు లేదు. ఒక పాపి మారు మనసు పొందాలి అంటే, ఒక వ్యక్తి మార్పు చెందాలి అంటే దైవ దర్శనము పొంది తీరాలి, అనుభవించాలి. సౌలుగా క్రూరునిగా ఉన్నాడు. దేవుని దర్శనము తర్వాత పౌలుగా మార్చబడ్డాడు. క్రూరత్వం ఏమైపోయింది? కఠినత్వం ఏమైపోయిందండి? కరిగిపోయింది ఆ దర్శనాన్ని. నా ప్రియ దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకుందాం. అందుకనే కార్ల్ మార్క్స్ అన్నాడు, మతము మత్తు లాంటిది అన్నాడు. మత్తు పదార్థాలు ఎలా ఉంటాయండి? మనిషికి మైకాన్ని కలగజేస్తుంది. ఆ మైకంలో ఆ వ్యక్తి, ఆ మనిషి ఏం చేస్తున్నాడో తెలియదు, ఏం చేస్తున్నాడో కూడా తెలియదు. వాడు ఆ మత్తులో ఎటు పడితే అటు మాట్లాడతాడు, ఎటు పడితే అటు తిరుగుతాడు, ఎటు పడితే అది ఏ పని చేయమంటే ఆ పని చేసేస్తాడు. అంటే వానికి అర్థం కాదు. ఆ మత్తు అట్లాంటిది. ఈ రోజున కూడా చాలా మంది అలాంటి మత్తులో ఇంకా మనుషులు ఉండిపోతున్నారు. యేసుక్రీస్తును నమ్ముకో, ఆయన నీ రక్షకుడు. నీ పాపముల కొరకు ప్రాణం పెట్టాడు, రక్తము కార్చాడు. నీ కొరకు కలవరి శిలువలో 3 మేకుల మధ్య వేలాడి ప్రాణం పెట్టాడండి. నీవు నమ్ము, యేసుక్రీస్తు దగ్గరికి రా అంటే మతం అడ్డొస్తుంది, కులం అడ్డం వస్తుంది, జాతి అడ్డం వస్తుంది. ఇంకా అలాంటి పొరలు మనిషిలో ఉన్నాయి. దేవుని నమ్ముకున్నటువంటి వారి విషయాలు కూడా నేటి క్షణం వరకు కొన్ని ఉంటూనే ఉన్నాయి. నమ్ముకున్న కూడా ఆ స్వభావం పోదు. 1, 2, 3 ఈనాడ, వార్త, సాక్ష్య, అబ్రహామా, పేతురా
ఇసాకా. ఈ కోడ్ లాంగ్వేజ్ తెలుసా అండి మీకు? ఏమంటే ఇవి అడుగుతుంటారు చాలా, ఎక్కడికి వెళ్ళినా కూడా. దేవుని దగ్గరికి వచ్చి దేవుని నమ్ముకున్న ఇలాంటి ఏమంటారండి, ఈ కుల మత భేదాలు తీసేసుకోరు. మార్పు రాదండి, మారు మనసు రాదు. నీ పొరలు అనగా ఆనాడు సౌలుకు ఆ మత్తు పొరలు కన్నులో నుండి రాలి పడినట్లుగా రాలి పడాలి అంటే నీవు అలాంటి దేవుని దర్శనాన్ని, దేవుని యొక్క ప్రత్యక్షతను అనుభవించాలి. అనుభవించినప్పుడు నీ పొరలు రాలి పడతాయి. అప్పుడు నీ కళ్ళు తేటగా కనబడతాయి. అప్పుడు నీకు సరి అయిన మార్గం ఏంటి, సరి అయిన త్రోవ ఏంటి, చక్కటి బోధ ఏంటి, మంచి ఉపదేశం ఏంటి, ఏంటి మంచి ఏంటి చెడు, ఏది ఆశీర్వాదం, ఏది శాపం, ఏది మేలు, ఏది కీడు అన్నది నీకు తెలిసిపోతుంది. పొరలున్నంత వరకు నీ తెలవదా? మంచి మాటలేవి, చెడు మాటలేదో తెలియదు. లోకపోకడ ఎలా ఉంటది, దేవుని సన్నిధిలో ఆత్మీయతలో ఏ విధంగా ముందుకెళ్తామో తెలియదు. కనుక జ్ఞాపకం చేసుకుందామండి. పొరలు రాలిపోయిన తర్వాత బైబిల్లో అక్కడ చక్కగా రాయబడింది, దేవుని సాధనమై ఉన్నాడంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని సాధనమైపోయాడు. ఎక్కడికి? ఎక్కడంట? అధికారులతోనూ రాజుల దగ్గరికిను దేవుని యొక్క నామమును ప్రకటించి ప్రచురించటానికి ఆయన సాధనమైపోయాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఓ గొప్ప విప్లవాత్మకమైన మార్పు కాదా? ఈ మార్పు ఊరికే రాలేదండి, దైవ దర్శనం ద్వారా వచ్చింది. ఈ దైవ దర్శనం ఎలా కలిగింది అంటే ఇందులో ఇంకొక సత్యం ఉంది, ఇంకొక మర్మం ఉంది. ఏంటంటే స్టెఫెన్ తెలుసా అందరికి? స్టెఫెన్ ఎవరబ్బా? నాకు వాట్సాప్లో ఎప్పుడు వాక్యం పెట్టలేదు అనుకుంటారా? ఫేస్బుక్లో ఎప్పుడు తారాసపడలేదే ఈ స్టెఫెన్ అనుకుంటారా? బైబిల్ ఉన్నాడులే అండి. ఈ స్టెఫెన్ రాళ్ళతో కొట్టబడుతున్నాడు, రక్తం కారుతూ ఉంది. ఆ ప్రజలంతా గుమిగూడుకొని నడి రోడ్లో పెట్టేసి రాళ్ళతో కొడుతూ ఉంటే, రక్తం కారుతూ ఉంటే మనుషులందరూ చూస్తున్నారు. ఆ చోట ఈ సౌలు అనబడినటువంటి క్రూరుడు ఉన్నాడు. ఆ సందర్భంలో అందరిలాగా చూస్తున్నాడు, రాళ్ళతో కొడుతున్నారు, రక్తం కారుతూ ఉంది. స్టెఫెన్ పైకి చూసి ఆ సమయాన మనవి చేస్తున్నాడేమని, ఓ ఎంత అద్భుతమైన మాట అండి. వారి మీద ఈ పాపము మోపకుము. ఈ మాట పలుకుతున్నాడు. వాస్తవానికి రాళ్లతో కొడుతూ ఉంటే, రక్తం గారుతూ ఉంటే అమ్మో అబ్బో అనాలి. అవునా? అవునా కదండి? వామ్మో వాయిబో ఓ నాయనో కేకలేయాలి కదా అండి. నన్ను కాపాడండోయ్, నన్ను రక్షించండోయ్, నన్ను తప్పించండోయ్ కేకలేసిండాలి. కానీ స్టెఫెన్ పలుకుతున్న మాట ఏంటో తెలుసా అండి? ఈ పాపం వీరి మీద మోపకుము. ఈ మాట పట్టుకుంది సౌలును. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. ఈ మాట పట్టుకుంది సౌలును. ఆలోచన చేయడం మొదలుపెట్టాడు. ప్రశ్నార్థకముగా మారింది. ఏంటి? కొడుతున్నవారు రాళ్లతో, రక్తం కారుతుంది. ఈ మనిషి ఏంటి? ఈ పాపం వీరి మీద మోపకము అంటున్నాడు అని యేసయ్యను జ్ఞాపకం తెచ్చుకున్నాడు.
యేసయ్య అంతే కదా, కలువరి సిలువకై వెళ్తూ ఉన్నప్పుడు, పట్టబడిన తర్వాత సిలువను మోసుకొని వెళ్తున్నప్పుడు యెరూషలేము పురవీధుల్లో ఏమంటున్నాడు? తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనక వీరిని క్షమించుము. ఈ మాట ఆ రోజున స్టెఫెన్ నోట పలుకుతా ఉంటే ఈయనకు ఆలోచన ప్రశ్నార్థకంగా మారింది. ఈ రోజున కూడా చాలా మంది ఎటకారంగా మాట్లాడుతున్నారు యేసయ్యను గురించి. యూట్యూబ్లో చూస్తూ ఉన్నప్పుడు ఒక్కొక్కడు మతం అనే అహంకారముతోనూ మత్తులోనూ కళ్ళు నెత్తికెక్కి 3 మేకుల మధ్యలో ఉన్నటువంటి తన్ను తానే విడిపించుకోలేని వాడు దేవుడు ఎలా అవుతాడు? ఎటకార మాటలు మాట్లాడుతున్నారు. ఆ రోజున దొంగ, సిలువ వేయబడిన యేసుక్రీస్తు ప్రక్కలో ఉన్నటువంటి దొంగ, సిలువ వేయబడిన యేసుక్రీస్తు యొక్క ఆ సిలువ మీద వేయబడినటువంటి రాయబడినటువంటి మాటను ఒకసారి చదివాడు. యూదులకు రాజును నేనే. ఆ చదివిన మాట ఆలోచన వచ్చింది, మార్పు కలిగింది. ఈ రోజున ఇంకా నువ్వు మాట్లాడుతుండు యేసుక్రీస్తును గూర్చి. ఆయనే దేవుడు అని చెబుతుంటాడు. ఏం చేస్తున్నాడని సిలువలో ఉండి తను తాను రక్షించుకోలేడా? ఎటకారంగా మాట్లాడుతూ ఉండు. ఏదో ఒక రోజు అతనికి కూడా ఆలోచన వస్తుంది. ఎందుకు నిజమే, ఆయన ఎందుకు సిలువలో ఉండి కూడా మేకులు ప్రిక్కోలేకపోయాడు, అసలు ఎవరు, ఆయన ఏమిటి అని ఆలోచన చేసి మొదలుపెట్టి పరిశుద్ధ గ్రంథం తీసి చదవడం మొదలు పెట్టాడు. ఓ గొప్ప ఆర్ఆర్కే మూర్తి అవుతాడు, ఓ గొప్ప యేసన్న గారు అవుతారు, ఒక గొప్ప సాధు సుందర్ సింగ్ అవుతాడు, ఓ గొప్ప భక్త సింగయ్య గారు అయి తీరుతాడు. హల్లెలూయా. ఈ ప్రశ్న తనకు తోచింది. అయినా కూడా గుర్రం మీద స్వారీ చేస్తా ఉన్నాడు. ఆలోచన, ఆ ప్రశ్నార్థకంగా మారిన ఆలోచన చేసుకుంటూ వెళ్తా ఉంటే యేసయ్య దర్శనం అక్కడ కలిగింది. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే యేసయ్య దర్శనం పొందాడో, దైవ దర్శనం పొందాడో, ప్రియ దేవుని బిడ్డలారా, తన యొక్క ప్రశ్నకు సమాధానం దొరికింది. హల్లెలూయా. తన ఆలోచనకు సమాధానం దొరికింది. హల్లెలూయా. తన త్రోవకు సరియైన మార్గం దొరికింది. హల్లెలూయా. తన విశ్వాసానికి సరియైన దేవుడు తారసపడ్డాడు. అప్పుడు ఆ మనిషికి ఏమైందండి? రక్షణ కలిగింది. హల్లెలూయా. గొప్ప మార్పు కలిగింది. హల్లెలూయా. విప్లవాత్మకముగా జీవితం మార్చబడింది. కనుక జ్ఞాపకం చేసుకుందామండి. నీకు ఇంకా మార్పు లేని జీవితం ఉందంటే ఇంకా దైవ దర్శనాన్ని నువ్వు పొందలేదు. దేవుని ప్రత్యక్షత అనుభవం నీలో లేదని అర్థం. ఇంకా దూరదర్శన అనే అనుభవంలోనే నువ్వు ఉన్నావు. ఒకవేళ దైవ దర్శనమే, దైవ ప్రత్యక్షతనే నువ్వు పొంది ఉన్నావు, అనుభవంలో ఉన్నావంటే నీలో మారు మనసు ఉండి తీరాలి. మార్పు చెందిన జీవితంలో నువ్వు ఉండి తీరాలి. జ్ఞాపకం చేసుకుందా? ఆ రోజున ప్రేమతో సౌలును గద్దించాడు. సౌలును ప్రేమతో దర్శించి గద్దించాడు. జీవితం మారిపోయింది. దేవునికి సాధనముగా మార్చబడ్డాడు. అలాంటి దైవ దర్శన అనుభవం నీలో ఉందా? మనలో ఉందా? అట్టి ప్రత్యక్షతలో మనము అనుభవపూర్వకంగా ముందుకెళ్తున్నామా? ఒక్కసారి యోచించుమని ప్రేమతో నేను తెలియచేస్తూ ఉన్నాను. మరొక వ్యక్తిని జ్ఞాపకం చేస్తున్నాను. నిర్గమకాండం 3వ అధ్యాయం 1వ వచనం నుండి మీరు చదువుకుంటూ వెళ్తే అక్కడ 2-3 వచనాల్లో రాయబడింది. మోషేను గురించి తర్వాత చదువుకో. మోషేను గురించి. ఈ మోషే ఎవరు? ఎక్కడున్నాడు? ఎక్కడికి వచ్చాడు? వచ్చిన వ్యక్తిని
ఏ విధంగా మార్పు చెందిన జీవితముగా మార్చబడింది అని ఆలోచన చేస్తే ఈ మోసే రాజకుమార్తెకు కుమారునిగా ఉన్నాడు. ఐగుప్తీయులలో ఒకనిగా 40 సంవత్సరాలు అక్కడ వారితో కలిసి సహజీవనం చేశాడు. ఒకానొక రోజున హెబ్రీయుడు ఐగుప్తీయుడు కొట్లాడుకుంటూ ఉంటే ఆ చోటుకెళ్ళి ఓర్పు లేనివాడు, అప్పట్లో ఓర్చుకోలేనివాడు, ఓపిక తక్కువ. వెంటనే వెళ్ళి ఆ హెబ్రీయుడిని కొడుతూ ఉంటే, ఐగుప్తుడు కూడా కొట్లాడుతూ ఉంటే వారి మధ్యలోనికి వెళ్ళి ఐగుప్తుని కొట్టి చంపి ఇసుకలో పూడ్చిపెట్టాడు. ఎవరు? మోషే. అంటే అంత ఓర్పు లేనటువంటి వాడు, ఓపిక లేనటువంటి వాడు. ఆ సందర్భంలో దాదాపు 40 సంవత్సరాలు అరణ్యములో గొర్రెలు కాసే వ్యక్తిగా, గొర్రెల కాపరిగా దేవుడు నడిపించవలసి వచ్చింది. ఆ తరువాత ఒక పొదలో, మండుచున్న పొదలో దేవుడు ప్రత్యక్షమై మోషేతో మాట్లాడుతున్నాడు. మోషే, మోషే, నీ చెప్పులు విడిచి నా దగ్గరికి రా. ఎప్పుడైతే దేవుని మాట విని దగ్గరికి వెళ్ళి దేవుని యొక్క ప్రత్యక్షత, దైవ దర్శనాన్ని పొందాడో అప్పటి నుండి నా ప్రియ దేవుని బిడ్డలారా తన జీవితం ఓ విప్లవాత్మకముగా మార్చబడింది. హల్లెలూయా! పెను మార్పు కలిగింది. హల్లెలూయా! అంతవరకు గొర్రెలు కాసుకున్నటువంటి ఆ వ్యక్తి ఇశ్రాయేలులకే నాయకునిగా ఎన్నుకోవటానికి దేవుడే తనకు ఓర్పును, తనకు ఓపికను, తనకు ఆ మంచి పరిశుద్ధతను ప్రసాదించడానికి దర్శించి నాయకునిగా మార్చాడు. హల్లెలూయా! హల్లెలూయా! జ్ఞాపకం చేసుకుందామండి. ఒక సామెత ఉంది, కోడిగుడ్డు సట్టెడు. కోడిగుడ్డు అంటే కోడిగుడ్డు తీసుకొని మనం ఎంచుకున్నామో అనుకో, లేదా వేపుడు చేసుకుని ఎంత అవుతుంది? ఒక్కసారి నోట్లో పెట్టుకుంటే గుటికి వెళ్ళిపోద్ది. అవునా? ఏ మూలలో ఉంటుందో తెలియదు. అదే కోడిగుడ్లను 21 రోజు ఒక గంపలో పొదిగేసి పెట్టేసి కోడిని పెట్టేస్తే అదేమైంది? కోడి పిల్లలను ఆ తర్వాత చిన్నగా పెట్టగా పుంజుగా పెద్దగా తిరిగి చక్కగా కేజీ 2 కేజీలు ఉండేటట్లు ఉండి, అప్పుడు ఉంటే మనం దాన్ని కోసుకొని కట్ చేసుకొని వండుకొని తింటే ఎట్లుంటదండి? కడుపు నిండుద్ది. అదే కోడిగుడ్డు ఉన్నప్పుడే మనిషి జీవితంలో ఎందుకయ్యా మనిషి జీవితంలో వస్తానే దేవుడు దీవించడు, వస్తానే అడిగింది ఇవ్వడు, వస్తానే అడిగింది చెయ్యడు, వస్తానే కోరుకున్నది ఇవ్వడు? ఎందుకయ్యా అంటే నీ ఓర్పు ఎంతుందో చూడాలని. హల్లెలూయా! నీ సహనం ఎంతుందో చూడాలని. హల్లెలూయా! నీ ఓపిక ఎంతుందో గమనించాలని. అందుకు కోడిగుడ్డు సట్టెడు అని సామెత బయటకు వచ్చింది. మనం కూడా ప్రియ దేవుని బిడ్డలారా మన ఆధ్యాత్మిక జీవితంలో
మన ఓర్పుకు, మన సహనానికి, ఓపికకు, మన పేషెన్స్కి సమయం దేవుడు ఇస్తుంటాడు. అందుకే కాబోలు కొన్ని పర్యాయాలు మనం అడిగింది కావచ్చు, మనం ఆశించింది కావచ్చు, లేదా మనము కావాలనిది కోరిక కావచ్చు, కొంచెం కాస్త లేట్ అవుతున్న కారణం ఏంటంటే నీకు ఆ ఓపికను దేవుడు తీసుకొని రావటానికి, ఆ ఓర్పులో నిన్ను పుట్టించటానికి, ఆ సహనాన్ని నీలో కలగ చేయటానికి తప్ప నీ నుండి ఆశీర్వాదాలు దూరం చేయటానికి కాదు. దానికి నిదర్శనం మోసే దేవుని ప్రత్యక్షతను చూశాడు. చూసిన తర్వాత ఇశ్రాయేలీలకు నాయకునిగా ఎన్నుకోబడ్డాడు. ఆ తర్వాత కాలక్రమేణా పెళ్లి వివాహం చేసుకున్నాడు. ఒక కుమారుని కన్నాడు. నిర్గమకాండం 2వ అధ్యాయం 22వ వచనంలో చదివితే ఆమెను కూడగా ఒక కుమారుడు పుట్టెను. ఆ కుమారునికి గెర్షోము అని పేరు పెట్టెను. గెర్షోము అనే పేరుకు అర్థం పరదేశీ. పరదేశి అంటే పరాయి దేశం, ఇతర దేశం, అంటే మన కానిది దేశం. ఇంత గొప్ప గ్రహింపు ఎప్పుడొచ్చింది, ఎలా వచ్చింది, ఎట్లా వచ్చింది అంటే దేవుని ప్రత్యక్షతను బట్టి. హల్లెలూయా. దేవుని యొక్క దర్శనాన్ని బట్టి. హల్లెలూయా. అట్టి గ్రహింపు నీకు కలగాలన్నా, నాకు కలగాలన్నా, మనకు కలగాలన్నా, మనకు ఆ గ్రహింపు రావాలంటే దైవ దర్శనం అనే అనుభవం, దేవుని యొక్క ప్రత్యక్షత అనే అనుభవం మనకు ఉండి తీరాలి. అప్పుడు మనకు తెలిసిపోతుంది, నేను పరాయి వాడిని, పరాయి దేశంలో ఉన్నాను, నేను పరదేశిని. ఏం ఆలోచన చేయాలి ఒక్క నిమిషం కూడా. గెర్షోము అని పేరు పెట్టాడు అంటే దాని అర్థం ఏంటి, నేను ఇక్కడ ఉన్నా, ఎన్ని అనుభవిస్తున్నా, ఇది నా దేశం కాదు, నా సొంత దేశం కాదు, నా పరాయి దేశం ఇది. అందుకని తన కుమారుని గెర్షోము అని పిలిచినప్పుడల్లా నేను పరదేశిని గుర్తు, గ్రహింపుకు ఉండడానికి ఆ పేరు పెట్టాడండి. అట్టి గ్రహింపు మనకుందా? పరదేశంలో మన సంగతి మనకు తెలుసా? మన సొంత దేశం ఇది కాదు, ఇది శాశ్వతమైనది కాదు అని మనకు తెలుసా? ఆ గ్రహింపు ఉందా? అయినా కూడా ఇది నాది, అది నాది, ఆ నగ నట్ర, ఆ పొలం, ఆ ఇల్లు, ఆ కార్లు, ఆ బంగ్లాలు, అవన్నీ ఇవి నావి, అవి నావి, ఇవి నావి, అవి నావి, ఇవి నావి, అవి నావి అన్నప్పుడల్లా, నేను ఇంతవరకు కాకుల గురించి చెప్పాను కదండి, మీకు గుర్తు రావాలి. అవి నావి, ఇవి నావి, ఆ నగ, ఆ నట్ర, ఆ డబ్బు, ఆ ధనము, ఆ ఇల్లులు, ఆ స్థలాలు, ఆ పొలాలు, ఇవి అవి అన్ని నావి నావి అన్నప్పుడు ఇవి ఏవి కావు 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 అని గుర్తు రావాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకని? నేను పరదేశిని, నేను యాత్రికుడను, నా సొంత దేశం ఇది కాదు, నా సొంత దేశం పరలోకం అని గుర్తు రావాలి. అలాంటి గ్రహింపు మనకు కలగాలి. హల్లెలూయా. అలా కలగాలి అంటే దైవ దర్శనం పొంది తీరాలి, దేవుని దర్శనం పొందాలి. నా ప్రియ దేవుని బిడ్డలారా, దీనికి కూడా, ఈ గ్రహింపు రావడానికి కూడా మోసకు సమయం పట్టింది. ఓర్పు, సహనం, పేషెన్సీ కలిగి ఉండటానికై దేవుడు ఆ రీతిగా నడిపించవలసి వచ్చింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అలాంటి గొప్ప గ్రహింపు మనకుంటే నిజంగా ఈ లోకంలో మనం ప్రతిదీ కూడా ఇక్కడే నాకు, ఇదే శాశ్వతం, ఇదే ఈ లోకమే, ఇక్కడే సంపాదించాలి, ఇక్కడే తినాలి, ఇక్కడే అనుభవించాలి, ఇక్కడే అని ఎవరు కూడా చెప్పజాలరు. కనుక జ్ఞాపకం చేసుకుందాం.
అయితే ఈ దైవ దర్శనం రావడానికి మనకు, ఈ దేవుని ప్రత్యక్షత పొందడానికి మనం ఏం చేయాలి? మంచిదే. దేవుని దర్శనం ద్వారా సౌలు పౌలుగా మార్చబడ్డాడు, గొప్ప సాధనముగా చేయబడ్డాడు, విప్లవాత్మక మార్పు వచ్చింది, మంచిదే. మోషేను దేవుడు దర్శించాడు, దైవ ప్రత్యక్షతలో మాట్లాడాడు, విప్లవాత్మకమైన మార్పు వచ్చింది, గొప్ప గ్రహింపు కలిగి ఉన్నాడు, ఇశ్రాయేలీయులకు నాయకుడయ్యాడు, మంచిదే. మరి మనకు దర్శనం కలగాలంటే మనం ఏం చేయాలి? తింటావు తిరుగుతూ ఉండాలా? తినేది అరిగేంత వరకు గురుకలు పెట్టి నిద్రపోవాలా? ఏం చేయాలి మనం? మొదటి వచనం చదివాం, యెషయా గ్రంథం 6వ అధ్యాయం మొదటి వచనం. రాజైన ఉజ్జియా మృతి పొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమునందు ప్రభు ఆసీనుడై ఉండగా నేను చూచి తిని ఆయన చొక్కాయి అంచులు. దర్శనం ఎప్పుడు కలిగిందంట అండి? ఉజ్జియా చచ్చిన తర్వాత. అంతేనాడుండేది? ఉజ్జియా మృతి పొందిన తర్వాత దర్శనం కలిగింది. ఉజ్జియా మృతి పొందాలంటే ఏం చేయాలి? ఏంటండి, ఎప్పుడో ఆయన మృతి పొందాడు కదా మళ్ళా చచ్చిపోవాలంటాడేంటి అంటారా? ఉజ్జియా మృతి పొందాడు కానీ ఉజ్జియా స్వభావం ఇంకా ఏలుతూనే ఉంది. ఉజ్జియా మృతి పొందాడే కానీ ఉజ్జియా స్వభావం ఇంకా మనుషులను ఏలుతూనే, ఒక్కొక్కరిలో ఒక ఉజ్జియా ఏమైతున్నాడు, కనపరుస్తున్నాడు. ఒక్కొక్క ఆమెలో ఒక ఉజ్జియా కనపరుస్తూ ఉన్నాడు. ఆ స్వభావాలు మాత్రం ఉన్నాయి. ఏంటి ఆయన స్వభావం? ఆ స్వభావాలు సావాలి. ఆ ఉజ్జియా స్వభావాలు సచ్చితే గాని మనకు దేవుని దర్శనం రాదు, దేవుని ప్రత్యక్షత కలగదు. ఏంటి ఆ ఉజ్జియా స్వభావం? 2వ దినవృత్తాంతాల గ్రంథం 26వ అధ్యాయం 16వ వాక్యం. త్వరగానే ముగిస్తా. 2వ దినవృత్తాంతముల గ్రంథం 26వ అధ్యాయం 16వ వాక్యం. త్వరగా. అయితే అతడు స్థిరపడిన తర్వాత అతడు మనిషిలో గర్వించి ఏం చేశాడంట? మనసులో ఎప్పుడో స్థిరపడిన తర్వాత, బాగా ఆశీర్వదించబడిన తర్వాత, అన్ని కూడా సకలము సమకూర్చబడిన తర్వాత, ఇక నాకు కొదవ లేదు, కొరత లేదు, లోటు లేదు అనుకుంటున్న సందర్భంలో ఏం చేశాడంట? గర్వించి చెడిపోయాడు. ఉజ్జియాలో ఉన్న స్వభావం ఏమిటంటే గర్వించే స్వభావం, గర్వం. ఇది చావాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ గర్వం సావాలి. అందుకనే గర్వాంధులు అంటారు. గర్వాంధులు అనే కాడనే ఉంది అంధులు అని. అంధులు అంటే గుడ్డివారు. ఈ గర్వాంధులు ఎవరు? గుడ్డివారు. ఈ గర్వాంధులనే గుడ్డివారు ఉజ్జియా స్వభావం కలిగిన వారు. ఇలాంటి ఉజ్జియా స్వభావం కలిగిన వారు చావాలి. చచ్చిపోతేనే తప్ప దేవుని దర్శనం కలగదు, దేవుని ప్రత్యక్షతను మనం పొందలేము. చాలా మంది దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత, సమస్తం బాగా చక్కబడిన తర్వాత, ఆశీర్వాదం పొందిన తర్వాత, మేలులు పొందిన తర్వాత, మంచి పనులు చేసుకోవటానికో, ఉద్యోగం చేసుకోవటానికో, బాగా చదువులు చదవటానికో, లేదా ఈ లోకంలో చక్కగా అన్ని కూడా మంచిగా సమకూర్చబడుతున్న తర్వాత, స్థిరపడిన తర్వాత గర్విస్తారు. ఈ గర్వం ఉజ్జియాది, మందిగా. గర్విస్తే మనిషి ఏమైపోతాడండి? నాశనమైపోతాడు. గర్వమునకు ముందు నాశనము నడుచును. ఏ వ్యక్తి అయితే, ఏ కుటుంబం అయితే గర్విస్తారో, గర్వంతో ఉంటారో,
నాకేం కొదవా, నాకేమి తక్కువ, నేనెందుకు రావాలి, నేనెందుకు నీ మాట వినాలి, ఎందుకు దేవుని వాక్యానికి లోబడాలి, ఎందుకు దేవుని సన్నిధికే రావాలి, ఏమంత అవసరమై ఉంది, నాకు తిన్నీకి లేదా, తిరగనీకి లేదా, కట్టుకోవడానికి లేదా, ఉండడానికి లేదా, నిద్రపోవడానికి లేదా, పని చేసుకోవడానికి లేదా, ఆరోగ్యము లేదా, ఆస్తులు లేవా, అంతస్తులు లేవా, బలగము లేదా, బంధుత్వము లేదా, ఏమి తక్కువ అని ఎవరైతే గర్విస్తారో వారు చెడిపోయే ప్రమాదం ఉంది, నాశనమైపోయే ప్రమాదం ఉంది. ఇది ఉజ్జియాది స్వభావం, మనది కాదు. ఒకవేళ అలాంటి గర్వం నీలో, మనలో ఉంటే ఈ రోజున వాడిని చంపేయాలి. ఎవరిని? ఆ ఉజ్జియాగాన్ని. ఆ గర్వాన్ని చంపేస్తే నువ్వు ప్రత్యక్షతను పొంది తీరుతావు, దైవ దర్శనాన్ని అనుభవిస్తావు. ఇంకొక మాట అలానే కింద చదువుకుంటారండి. అతడు ధూపపీఠము మీద ధూపం వేయుటకై యెహోవా మందిరములో ప్రవేశించి తన దేవుడైన యెహోవా మీద చాలు ఇక్కడ ఆగండి. ద్రోహం, దైవద్రోహం, ఈ స్వభావం ఎవరిది? ఉజ్జియాది. మేలులు పొందిన తర్వాత, దేవుని ఆశీర్వాదాలు పొందిన తర్వాత, స్థిరపడిన తర్వాత, రాజైపోయాడు, రాజ్యాన్ని చేతికి అప్పగించాడు, ఎంతగానో ప్రేమించాడు దేవుడు, మేలుతో ముందుకు నడిపిస్తున్నాడు. ఇలాంటి వ్యక్తి ఎలా ఉండాలి? కృతజ్ఞుడై ఉండాలి. కానీ ఏం చేస్తున్నాడంట? ద్రోహం చేస్తున్నాడు. ఏ వ్యక్తి అయితే దేవుని మేలులు పొంది ఆ మేలులకు తగ్గట్టుగా కృతజ్ఞత లేకపోతే ఆ ప్రతి వ్యక్తి కూడా దైవ ద్రోహి అన్న సంగతిని జ్ఞాపకం చేస్తున్నాను. దేవునికే ద్రోహం చేస్తున్న వాడవు, ద్రోహం చేస్తున్న దానవు అన్న సంగతిని జ్ఞాపకం చేస్తున్నాను. మేలులు పొందిన తర్వాత మేకవ్వకూడదు. కృతజ్ఞతాపూర్వకంగా ప్రభువు సన్నిధిలో నడుచుకోవాలి. మరికొందరు ఏ మేలు చేశాడని అని కూడా ప్రశ్నించేవారు లేకపోలేదు. ఏం మేలు చేయాలి నీకు? ఎందరో బయటికి వెళ్తున్నారు, తిరిగి ఇంటికి రాలేకపోతున్నారు. నిన్ను ఈ క్షణం వరకు ఊపిరితో బ్రతికిస్తున్నాడు. ఇంతకంటే నీకు ఏ మేలు చేయాలి? ఎందరో మరక పడకలో ఉండి హాస్పిటల్లో మూలుగుతూ ఉన్నారు. నేటి ఈ క్షణం వరకు నీకు మంచి ఆరోగ్యం ఇచ్చి సజీవ లెక్కలు నిలిపినాడు. ఏ మేలు చేయాలి ఇంతకంటే? తినడానికి తిండి లేక, కట్టుకోవడానికి గుడ్డ లేక, ఉండడానికి గూడు లేక, ఓ అని ఎక్కడెక్కడో ఏ మారుమూల ప్రాంతాలలో లేదా ఆయా చోట్ల ఎంతగానో నిరాశ్రయులుగా బ్రతుకుతున్నారు. నిన్ను ప్రేమించి నీకు తినడానికి తిండి, కట్టుకోవడానికి గుడ్డ, ఉండడానికి గూడు ఇచ్చాడు. ఇంకేం మేలు చేయాలి నీకు? ఒక్క మాటలో చెప్పాలంటే, నీవు నరకానికి వెళ్ళకూడదని తన ప్రాణాన్నే కలవరి సిలువలో పెట్టాడు. ఇంతకంటే నీకు ఏ మేలు చేయాలి? ఏం చేశాడని, ఏ మేలు చేశాడని, ఏం ఒరగబెట్టారని అంటుంటారు. తప్పు తప్పు. మేలు పొంది కూడా నువ్వు అలా మాట్లాడుతున్నామంటే నువ్వు దైవ ద్రోహివి, దేవునికే ద్రోహం చేసిన వాడు.
కృతజ్ఞుడవుగా జీవించాలి, కృతజ్ఞురాలుగా జీవించాలి. అప్పుడు చేసిన మేలుల కంటే రెట్టింపు మేలులు ప్రసాదిస్తాడు. హల్లెలూయా. రెట్టింపు మేలులు కలుగజేస్తాడు. హల్లెలూయా. మరికొందరు అంటారు, ఏ దీవెనలు నాకు ఇచ్చాడండి, ఏ ఆశీర్వాదం ఇచ్చాడండి అంటారు. నేను అంటాను, మనం ఎంతో ఆశీర్వదించబడిన వారం, దేవుని దీవెనలు పొందిన వారం అని గుండె మీద చేసుకొని చెబుతున్నాను. ఎందుకంటావా? రాళ్ళు తిని అరిగించుకుంటాం మనం. అదే గినక బిర్యానీ తిని అరిగించుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? గొప్పగా ఆశీర్వదించబడిన వారమని, పెద్ద బంగళాలో ఉన్నవారమని చెప్పిన వారు ఏదైనా కానీ తిని అరిగాయించుకోగలరా? ఒకవేళ తినడానికి అవకాశం ఉందా? అదే గినక మన పూర్వ కాలంలో ఉన్నటువంటి వారు ఎవరైనా వృద్ధాప్యంలో ఉంటే వారికి పెట్టండి, తట్టెడు లేపేస్తారు అట్లే. కానీ పెద్ద పెద్ద బంగ్లాలలో ఉన్న వారి దగ్గరికి వెళ్ళి పిరికెడు అన్నం పెట్టండి, ఆ పిరికెడు అన్నం తినడానికే అరగట్లేదండి. ఈ బిర్యానీ నేను తినకూడదండి. ఎందుకో? అన్నీ ఉంటాయి ఎక్కలేనివి, కానీ నీకిచ్చిన దీవెన ఇంతకంటే ఏం కావాలి? మనకిచ్చిన దీవెన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకు మనం కృతజ్ఞులముగా ప్రభువు కొరకు జీవించాలి, దైవ ద్రోహులుగా ఉండకూడదు. హల్లెలూయా. ఇది ఉజ్జియా స్వభావం. దీన్ని చంపేయాలి నీలో నుండి. హల్లెలూయా. నీలో ఉంటే చంపేయాలి, ఆ ఉజ్జియాను చంపేసేయాలి. అప్పుడు దేవుని దర్శనాన్ని పొందుకుంటావు. తరువాత అక్కడనే చదువుతూ వస్తే తన కాని పని ఆయన చేశాడండి. తన కాని పని ఏంటి? తన కాని పని ధూపం అర్పించుట తనది కాదు, అది ఎవరిది? యాజకులది. రాజు రాజు పని చేయాలి, అంతే కదండి. యాజకుడు యాజకుని పని చేయాలి, గాడిద గాడిద పని చేయాలి, కుక్క కుక్క పని చేయాలి, మనిషి అంతే కదా. ఏం పెద్ద తేడా ఏం లేదు కదండి. మరి ఇక్కడ ఈయన రాజు రాజు పని చేయాలి, కానీ ఏం చేస్తున్నాడు? తనని కాని పని, యాజకుని పని చేస్తున్నాడు. ఏ వ్యక్తి అయితే తనది కానదాన్ని, తను చేయని దాన్ని, తనకు అవసరం కాని దాన్ని, తన వంతుది కాని దాన్ని చేయటానికి పూనుకుంటాడో వాడు ఉజ్జియా అన్న సంగతిని జ్ఞాపకం చేసుకో. ఆ స్వభావం నీలో చచ్చితేనే గాని దైవ ప్రత్యక్షతను, దైవ దర్శనాన్ని మనం అనుభవించలేము. అక్కడ ఉజ్జియా మృతి పొందిన తరువాత దేవుని యొక్క దర్శనం చూశాడు యోషియా. అద్భుతమైనటువంటి రీతిలో ఆయన యొక్క జీవితం మార్చబడింది. ఇలాంటి ఈ స్వభావం ఉన్న నీవు, ఉజ్జియా ఉన్న నీలో, ఆ ఉజ్జియాని చంపేస్తే మన జీవితాల్లో కూడా దేవుని ప్రత్యక్షతను పొందుకుంటాం, దేవుని మహిమార్థమే జీవిస్తాము. హల్లెలూయా, హల్లెలూయా. అదే వాక్యంలో చదువుకుంటూ వెళ్తే సమయం అవుతుంది కనుక నేను ఎందుకంటే 12 గంటలకే ముగించాలనుకున్నాను. మా పిల్లోడు జాయిగాడు అన్నాడు, నువ్వు అంతేలే ఫస్ట్లో అంటావు, లేదు ఈరోజు 12 గంటలకు ముగిస్తాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 10 గంటలకు స్టార్ట్ చేసినప్పుడు 1కి ముగించేవాడిని, ఇప్పుడు 9 గంటలకు స్టార్ట్ చేస్తున్నా కాబట్టి 12కే ముగిస్తారని చెప్పా. కాబట్టి 12కి ముగించుకోవాలి. కాబట్టి నేను అలా మీరు చదువుకుంటూ వెళ్తే అక్కడ రాయబడి ఉంది, యాజకుని మీద కోపించాడంట. అమ్మా ఉందే చదువు, ఆ మాట ఉంటే చదువుతురా, చదువమ్మా. ఉజ్జియా అది యాజకుల పనియే గాని నీ పని కాదు, అది ఉజ్జియా పని కాదు, కాని పని చేశాడు. చెప్పగా ఉజ్జియా
ధూపం వేయుటకు ధూపార్తిని చేత పట్టుకొని రౌద్రుడై, చూడండి చూడండి, ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఏం చేస్తున్నాడు? యాజకులు అంటున్నారు, ఇది నీ పని కాదు, నీ పని నువ్వు చూసుకో, యాజకులమైన మేము యాజకత్వాన్ని మేము నిర్వహిస్తాము, నువ్వెందుకయ్యా అని మందలించి గద్దించినప్పుడు పక్కకొచ్చి ఏం చేస్తున్నంట? యాజకుల మీద కోపగిస్తుకుంటున్నాడు, దైవజనుని మీద ఈ సేవకుని మీద కోపం ఉంది అంటే నీలో ఉజ్జియా ఉన్నాడని అర్థం. ఏమండి? యాజకుని పైన కోపం ఉంది అంటే నీలో ఉజ్జియా స్వభావం అనే కోపం నీలో ఇంకా చావలేదు అని అర్థం. ఇది చావాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ యాజకుని మీద కోపగించుకోవటం మనకు మంచిది కాదే, ఆశీర్వాదం కాదు. కోరాహు కుమారులు దైవజనుల మీద తిరగబడ్డాడు. నా ప్రియ దేవుని బిడ్డలరా, అక్కడికక్కడే భూమి నోరు తెరిస్తే అక్కడికక్కడే చాలా మంది అలానే చనిపోయారు, భూమిలో కూరుకొని పోయారు. యాజకునిపై కోపగించుకొని ఎదురు మాట్లాడింది మిరియాము. వెంటనే కుష్ఠరోగం వచ్చింది. యాజకునిపై కోపగించుకుంటే అది దేవుని మీద కోపగించుకున్నంతగా అన్న సంగతిని జ్ఞాపకం చేసుకొని ఈ కోపం నీలో చచ్చిపోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. చాలా మంది కొందరు ఏంటంటే సేవకుల మీద కోపడటం, వాళ్ళు లేదా ఇంట్లో భార్య భర్తలు లేదా తల్లిదండ్రులు లేదా ఇరుగు పొరుగు వారు లేదా విశ్వాసులు వారికి అరమరకలో లేకపోతే ఎక్కడైనా పొరపాటు లేకపోతే ఏదైనా మనస్వార్థలో వస్తే సేవకుని నిందిస్తారండి, సేవకుని మీద కోపడతారండి. సేవకులు అందరు కావాలి, నువ్వు కావాలి, నీ కుటుంబం కావాలి. ఇక్కడికి రాలేకపోయిన వారు కూడా సేవకుడికి కావాలి. అన్యుల సహితం దేవుని ఎరగనటువంటి వారు కూడా సేవకుడికి కావాలి. ఎందుకంటే అది దేవునికి అవసరం. ఒకరింటి దగ్గరికి వెళ్ళాడు అనుకో, ఆ మరుసటి రోజే సేవకుని మీద అబండాలు మోపింటారు. ఆ ఇల్లు దాటిపోయి మరొక ఇంటి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేశారనుకో, మరోలాంటి నింద. వెంటనే అలుగుడు, గొనుగుళ్ళు, ఆగిపోవడాలు, నిలిచిపోవడాలు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉజ్జియా స్వభావం అండి, ఇది చావాలి. ఈ స్వభావం నీళ్ళు చచ్చిపోతేనే గాని దేవుని ప్రత్యక్షతను పొందలేవు. ఈ స్వభావం నీలో చచ్చిపోతేనే గాని దేవుని దర్శనాన్ని పొందలేవు. ఉజ్జియా గర్వించాడు, ఉజ్జియా ద్రోహం చేశాడు దేవునికి. ఉజ్జియా తన కాని పనిని చేశాడు, తనకు సంబంధం లేని పనిని. ఉజ్జియా యాజకుని మీద కోపగించుకున్నాడు. ఈ స్వభావం ఇది. ఈ స్వభావం ఎందరిలో ఉంటే వారందరూ కూడా ఉజ్జియాలను పెంచి పోషిస్తున్నారు. ఆ ఉజ్జియా మరణించిన ఈ స్వభావం కలిగిన ఉజ్జియాలు ఇంకా సజీవంగానే ఉన్నారు అని అర్థం. అందుకనే యెషయా గ్రంథం 6:1 ఉజ్జియా మృతి పొందిన తర్వాత దేవుని దర్శనం వచ్చిందని రాయబడింది. అందుకు ఈ ఉజ్జియా అనే స్వభావాలు చచ్చిపోతేనే గాని మనిషిలో
దేవుని దర్శనాన్ని పొందలేవు. ఒకవేళ దేవుని దర్శనాన్ని పొందితే సౌలు పౌలుగా మార్చినట్లుగా, మోషే జీవితాన్ని విప్లవాత్మకముగా మార్చినట్లుగా మన జీవితాలను దేవుడు విప్లవాత్మకముగా మార్చి ఆధ్యాత్మిక జీవితంలో పెను మార్పులను తీసుకొని వచ్చి ఆయనకు సాధనాలుగాను, ఆయనకు పనిముట్లుగాను, ఆయనకు యాచకులుగాను, ఆయన బిడ్డలుగాను, ఆయన స్వరక్తముచ్చిన సంపాదించుకున్న సంఘముగాను, ప్రజలుగాను, సొత్తుగాను మారుస్తాడన్న సంగతిని ప్రేమతో నేను జ్ఞాపకం చేస్తున్నాను. హల్లెలూయా. ఇక్కడ ఒక చిన్న అనౌన్స్మెంట్. రేపే ఓట్లు. మీరు ఓటేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఆలోచించి ఓటు వేయండి. మణిపూర్ ఘటన గుర్తుకు చేసుకుంటూ ఓటేయండి. 2 స్త్రీలను గుడ్డలు లేకుండా నగ్నంగా వీధుల వెంట తిప్పి ఊరేగించారు. అది సరిపోదని చెప్పేసి దేవుని బిడ్డల తలలు నరికి గుమ్మాలకు కట్టేశారు. అది సరిపోదని చెప్పేసి ఎందరో చిత్రహింసలు పెట్టారు, ప్రాణాలు తీసేశారు. నీకు మేలు ఎవరు చేస్తున్నారో, ఎవరు చేయబోతున్నారో, ఎవరు చేస్తారనే నీకు విశ్వాసం ఉందో స్వచ్ఛందంగా నీకు నీవే జాగ్రత్తగా నీ ఓటును వినియోగించుకోమని ప్రేమతో నేను తెలియజేస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం.